నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అడవిని నమ్ముకొని బతికే గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగేలాగా యంత్రాంగం పనిచేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశం. గిరిజనుల ఆదాయ మార్గాలు పెంచాలని, దానికి తగినట్లుగా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని దిశానిర్దేశం. సంగీత ప్రపంచంలో గురు శిష్య పరంపర కొనసాగిస్తూ మనం ఆస్వాదించే సంగీత సాహిత్య వారసత్వాలను భావితరాలకు అందించాల్సిన అవసరం మనందరిపై ఉందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. కళారూపాలపై నేటి తరంలో అనురక్తి కలిగించాలని, కూటమి ప్రభుత్వం కళారూపాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచిస్తుందని వ్యాఖ్య. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తమ బాధను వ్యక్తం చేసిన భవానీపురం 42 ఫ్లాట్ల బాధితులకి న్యాయం చేసేలాగా కార్యాచరణ చేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడి. వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం. అడవిని నమ్ముకొని బతికే గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగేలాగా యంత్రాంగం పనిచేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గిరిజనుల ఆదాయ మార్గాలు పెంచాలని, దానికి తగ్గట్లుగా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులతో శనివారం ఏపీ సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గిరిజనులకి జీవనోపాధి మార్గాలపై పగడ్బందీ ప్రణాళికను అమలు చేయాలని మార్గనిర్దేశం చేశారు. గిరిజన ఉత్పత్తుల పెంపు, మార్కెటింగ్ అవసరమని చెప్పుకొచ్చారు. ఎకో టూరిజం మీద అవగాహన కల్పిస్తే ఆదాయ వృద్ధి చెందుతుందని సూచించారు. యువతలో నిరుద్యోగం లేకుండా చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో సినిమాలు, సీరియళ్ల షూటింగ్ జరిగేలాగా ప్రోత్సహించాలని సూచించారు. సంగీత ప్రపంచంలో గురు శిష్య పరంపర కొనసాగిస్తూ మన ఆస్వాదించే సంగీత సాహిత్య వారసత్వాలను భావితరాలకు అందించాల్సిన అవసరం మనందరిపై ఉందని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కళారూపాలపై నేటి తరంలో అనురక్తి కలిగించాలని, కూటమి ప్రభుత్వం కళారూపాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచిస్తుందని ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ 2 రోజుల పాటు నిర్వహించే కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఏపీకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కేటాయించాలని ఇప్పటికే కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ కి ప్రతిపాదనలు పంపించినట్లు కేంద్ర పర్యాటక శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వెంకట్రామన్ హెగ్దేకు తెలియజేశారు. రాష్ట్ర విభజన కారణంగా కోల్పోయిన అనేక శిక్షణా సంస్థలతో పాటు ఏపీకి సంగీత, నాటక, నృత్య శిక్షణా సంస్థ కేటాయించాలని కోరారు. నేటి తరానికి కళారూపాల ఆవశ్యకతను వివరించి వాటిపై అనురక్తి కలిగించే బాధ్యతను మనందరం తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం కళ, సాంస్కృతిక వైభవానికి పెద్దపీట వేస్తుందని వెల్లడించారు. మన వారసత్వ సంపదైన కర్ణాటక సంగీతాన్ని ప్రపంచానికి అందిద్దామని అన్నారు. సంగీత పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందని చెప్పారు. పర్యాటకం, సంస్కృతి, సాంప్రదాయాలు ప్రోత్సహించడంలో రాష్ట్రం ఎప్పుడూ ముందంజలో ఉంటుందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా సేవారంగంలో 67% భాగస్వామ్యం కలిగి ఉండటం రాష్ట్రంలోనే అత్యధికమని తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం వలన సేవారంగం ఆర్థిక వ్యవస్థకు గొప్ప సహకారాన్ని అందిస్తుందని అన్నారు. పిల్లలైనా, జంతువులైనా, ఎప్పుడైనా సరే సంగీతం అనేటువంటి దాన్ని విన్నప్పుడు తన్మయత్వానికి లోనై అందులో ఆదమరిచి ముందుకు వెళ్లేటువంటి సందర్భాలను కూడా మనం అనేక పర్యాయాలు చూడటం జరిగింది. అటువంటి ఒక సంగీత మాధుర్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మన దగ్గర నిర్వహించుకోవటం, అందులోనూ కృష్ణవేణి తరంగాల మధ్య అది ఒక ధ్వని, సంగీత ధ్వని, సంగీత ఝరి కృష్ణవేణి తరంగాలు. అటువంటి కృష్ణవేణి తరంగాల మధ్య ఈ కృష్ణవేణి నీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ద్వారా మనలో మళ్ళీ ఏదైతే అనూచానంగా వస్తున్నటువంటి మన సంగీత విధానాలు ఉన్నాయో, మన కళా సాంస్కృతిక రూపాలు ఉన్నాయో, వాటిని ప్రపంచం మొత్తం తెలుసుకునే విధంగా మరొక పర్యాయం ఈ కార్యక్రమాలని మనం ప్రపంచానికి చూపించడానికి చేసే ప్రయత్నం. రేపటి మన భవిష్యత్తు అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఆ ఆధునికత పేరుతోటి ఆ పరంపరలో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి నుంచి తిరిగి మన మూలాలు ఇవి, మన స్థానం ఇది, సహజంగా మనకున్నటువంటి గొప్పదనం ఇది అనేటువంటి విషయాన్ని వారి చిన్నారి మనసుల్లో పాదుగొల్పాలంటే
ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం అనేటువంటి మాటని భవానీపురంలో 42 ఫ్లాట్ల బాధితులు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు. బాధితులకి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బాధితులకి అన్ని విధాల సహాయ సహకారాన్ని అందిస్తానని భరోసా ఇచ్చారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని భవానీపురానికి చెందిన 42 ఫ్లాట్ల బాధితులు కలిశారు. తాము నష్టపోయిన వైనాన్ని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే న్యాయ నిపుణులతో బాధితుల్ని మాట్లాడించారు. భవిష్యత్తు కార్యాచరణపై న్యాయవాదుల బృందం చర్చించింది. ఫ్లాట్ల వ్యవహారంపై కొందరు అధికారులతో ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడారు. మరొక న్యాయ పోరాటానికి బాధితులు సిద్ధమవుతున్నారు. బాధితులకి అన్ని విధాలా అండగా ఉంటానని ఎమ్మెల్యే సుజనా చౌదరి హామీ ఇచ్చారు. బాధితులకి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలని అందిస్తానని భరోసా ఇచ్చారు. తాను ఎమ్మెల్యే కన్నా కూడా మానవతావాదిగా భవానీపురం 42 ఫ్లాట్ల బాధితుల వివాదం పరిష్కరించాలని చూస్తున్నానని, తనకిప్పుడు రాజకీయాలు ముఖ్యం కాదని, తనకి ఓట్లు వేయకున్నా తన నియోజకవర్గ ప్రజల కష్టం తీర్చడం తన బాధ్యత అని ఎమ్మెల్యే సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. నష్టపోయిన బాధితులకి ఎలా న్యాయం చేయాలనేది ఇప్పుడు తాము ఆలోచిస్తున్నామని, బాధితులు న్యాయవాదులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చూస్తామని వెల్లడించారు. వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని, ఇది నియోజకవర్గ ప్రజల సమస్య అని, ఇందులో రాజకీయాలకు తావులేదని చెప్పుకొచ్చారు. భవానీపురం 43 డివిజన్లో 42 ఫ్లాట్ల తొలగింపు విషయం ముందే తన దృష్టికి వచ్చిందని, ఇది పూర్తిగా సివిల్ వివాదం కావడంతో కోర్టుకు వెళ్లమని చెప్పామని ఎమ్మెల్యే సుజనా చౌదరి మీడియాకు వెల్లడించారు. భవానీపురం 42 ఫ్లాట్ల బాధితులతో కలిసి శనివారం ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. కోర్టు ఆదేశాలను కాదని ఎవరు ఏం చేయలేని పరిస్థితి నెలకొందని, అవతల పార్టీ వారు కూడా ముందుకు వస్తే ఇద్దరితో చర్చిస్తామని, 3 సభ్యులతో కమిటీ కూడా వేసి వివాదం పరిష్కారం కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా 45వ డివిజన్లో 4 రోజుల క్రితం ఈ ఫ్లాట్లు పగలగొడతాం తీసేయడం అందరికీ తెలిసిన విషయమే. అదేంటంటే చట్ట ప్రకారం ఇంతకుముందు వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక నెల రోజులు సమయం ఇప్పిస్తే మేము ఈ లోపల తేల్చుకుంటామని చెప్పడం జరిగింది. ఈ ప్లాటు ఓనర్స్ ఇద్దరు కూడా నాతో కలవటం జరిగింది. అప్పుడు ఆ రోజుకే చట్టం ప్రకారం దాన్ని కొట్టవలసి వచ్చినా సరే పోలీస్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి నేను టైం తీసుకున్నాం. టైం తీసుకున్నాక సుప్రీంకోర్టుకి వాళ్ళు వెళ్ళటం, సుప్రీంకోర్టులో లాయర్ గారు ప్రయత్నం చేశారు. అఫిడవిట్ ఏదో కొంచెం లేట్గా సబ్మిట్ చేయడం మూలాన మొత్తానికి టైం ఇవ్వలేదు. చట్ట ప్రకారం చేయవలసిన పని చేసుకుంటూ వెళ్ళారు. మనం సానుభూతి పరాలి, పాపం వాళ్ళు ఎప్పుడు 40 సంవత్సరాలు. ఇక్కడ కేసు ఏంటంటే ఇది సివిల్ డిస్ప్యూట్, పూర్తిగా మోసపడ్డారు వీళ్ళు. కాబట్టి సివిల్ డిస్ప్యూట్లో ప్రజాప్రతినిధులు ఉండి సెటిల్మెంట్స్ చేయడానికైతే మాత్రం నేను ఎమ్మెల్యేగా అది చేయలేము. కానీ సానుభూతి పరంగా వాళ్ళకి ఎలా చేయాలి, అవతల ఎవరైతే మోసం చేశారో వాళ్ళని పట్టుకొచ్చి వీళ్ళకి అన్యాయం జరగకుండా, ఇప్పుడు మోసపోయినా సరే ఎట్లాగైనా న్యాయం ఎలా చేయాలనే దాని మీద ఈ ఓనర్స్ 42 మంది ఉన్నారు. అందులో మెజారిటీ పీపుల్ వచ్చారు. ఈ సందర్భంలో కొంతమంది నాయకులు, కొన్ని రాజకీయ పార్టీ నాయకులు దీన్ని ఆసరాగా తీసుకొని, ఎందుకంటే ఒక డాక్టర్ కనుక ఒక పేషెంట్ అనారోగ్యాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని కమ్యూనిటీగా చేసే విధంగా ఈ నాయకులు కొంతమంది ఈ నాయకుడి దగ్గరికి ఆ నాయకుడి దగ్గరికి తీసుకెళ్ళటం అనేది సబబు కాదు. అదే విషయం నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు పోలీసు వాళ్ళన్నా ఇంకోళ్ళన్నా పోలీసు వాళ్ళు అక్కడ ఉండి చట్టాన్ని అమలు చేసే విధంలో ఎటువంటి రకమైన తప్పులు జరగకుండా ఉండడానికి మాత్రమే చేశారు. కానీ ఇప్పుడు అందులో చర్చ కూడా ఉందంటున్నారు. వీటన్నింటినీ కూడా మళ్ళీ ఇంకొకసారి కూలంకషంగా చూసి ఈ లోపల నేను 3 సీనియర్ అడ్వకేట్స్తో ఒక చిన్న కమిటీ లాగా వేశాను. వాళ్ళతో కూర్చొని ఈ సమస్యని సామరస్యంగా ఎలా పరిష్కరించాలనే దాని దిశగా తీసుకెళ్తున్నాం. దాంతోపాటు అవతల పార్టీ కూడా ముందుకు వస్తే సమస్య తొందరగా తేలుతుంది. లేకపోతే వాళ్ళకి ఎటువంటి రకమైన పనిష్మెంట్ ఇవ్వాలి, వాళ్ళని ఎంత తీసుకెళ్లాలనే దాని మీద కూడా నేను ప్రజాప్రతినిధిగా. పోలీస్ వ్యవస్థలో హోంగార్డ్స్ పాత్ర ప్రత్యేకమైనదని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు కొనియాడారు. హోంగార్డ్స్ విధులు కేవలం సాధారణ పనులకే పరిమితం కాలేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పోలీస్ సర్వీసుల్లో చురుగ్గా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. హోంగార్డ్స్ కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని సిపి స్పష్టం చేశారు. బందర్ రోడ్లోని ఏఆర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో 63వ హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆయనతో పాటు డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులు మరియు హోంగార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థలో హోంగార్డ్స్ పాత్ర ప్రత్యేకమైనదని కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రస్తుతం 710 మంది హోంగార్డ్స్ పనిచేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా వివిఐపి బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, సబ్ జైలుతో సహా మొత్తం 11 విభాగాలలో హోంగార్డ్స్ తమ సేవలను అందిస్తున్నారని వివరించారు. హోంగార్డ్స్ సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కమిషనర్ వివరించారు. డ్యూటీలో ఉండగా హోంగార్డ్స్ దురదృష్టవశాత్తు మరణిస్తే ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందిస్తుందని, అలాగే మరణించిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకం కూడా కల్పిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. మహిళా హోంగార్డ్స్ కోసం ప్రసూతి సేవలు అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 55 మంది హోంగార్డ్స్ కి కేంద్ర ప్రభుత్వం అందించే మెడల్స్ ని అందజేశామని కమిషనర్ తెలియజేశారు. హోంగార్డ్స్ రైజింగ్ డే వేడుకల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో దాదాపు 1000 మంది హోంగార్డులు విస్తృతమైన సేవలు అందిస్తున్నారు. వారు ముఖ్యంగా బందోబస్తు డ్యూటీలు, అదేవిధంగా నైట్ బీట్స్, అదేవిధంగా పోలీస్ స్టేషన్ రిసెప్షనిస్ట్ గాను పోలీస్ స్టేషన్లో టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నారు. అదేవిధంగా డ్రోన్ పైలట్స్గా వారు సహాయ సహకారం అందజేస్తున్నారు. అదేవిధంగా వారు సీసీ కెమెరా మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్లో వారు చాలా సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా రికార్డ్ వర్క్లో కావచ్చు, వరదల్లో కావచ్చు, విపత్తుల్లో కావచ్చు, దేంట్లో అయినా కూడా హోంగార్డ్ చివరి ర్యాంక్ అయినా కూడా పోలీస్ శాఖలో చివరి ర్యాంక్ హోంగార్డ్. బట్ వారి సేవలు మాత్రం బెస్ట్ సర్వీసెస్ వారు ఇస్తున్నారు. సో వారికి, వారి కుటుంబాలకి వారి సేవల్ని ప్రతి సంవత్సరం ఒకరోజు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో ఈ రైజింగ్ డే ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఇది 63వ హోంగార్డ్స్ రైజింగ్ డే. 1963వ సంవత్సరం నుంచి మనము ఈ వేడుకలు నిర్వర్తిస్తున్నాము. సో వారి ఆరోగ్యము, వారి ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా పోలీస్ శాఖ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో అందుకు అనుగుణంగానే గౌరవ డీజీపీ గారు ఆదేశాల మేరకు ఎన్నో వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా మనం చేపడుతున్నాము. వారికి కొన్ని లోన్స్ ఇస్తున్నాము, మరణించిన కుటుంబ సభ్యులకి కొంత ఆర్థిక సహాయం అందిస్తున్నాము, అదేవిధంగా కారుణ్య నియామకాలు ఇస్తున్నాము. అదేవిధంగా వారి ఎడ్యుకేషన్ కానీ, వివాహం అయినప్పుడు కానీ వారికి డిపార్ట్మెంట్ తోచిన సహాయ సహకారం అందజేస్తూ ఉంది. వేరే రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో హోంగార్డ్స్ వెల్ఫేర్ అనేది చాలా చక్కగా దానికి ఒక ఆర్గనైజేషన్ ఐజీ వెల్ఫేర్ అనే ఒక జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డుల సంక్షేమానికి పోలీస్ శాఖ ఎల్లవేళలా కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు తెలిపారు. హోంగార్డ్స్ వ్యవస్థ వాలంటరీ ఆర్గనైజేషన్ గా ఏర్పడబడిందని తెలిపారు. అలాగే హోంగార్డులు పోలీస్ శాఖలో అంతర్భాగంగా పనిచేస్తుందని, కానిస్టేబుల్ తో పాటు వీరి విధి నిర్వహణ చేస్తున్నారని, ప్రజాసేవలోనూ పోలీస్ శాఖ ఇమేజ్ ను కాపాడేందుకు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వివి నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు సిహెచ్ రాజా, వి ధీరజ్ నీల్, టి విద్యాశ్రీ, ఇతర పోలీస్ అధికారులు పాల్గొని హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తొలుత అడిషనల్ ఎస్పీ అడ్మిన్ పెరేడ్ కమాండర్ పివి సాంబశివరావు నుంచి గౌరవ వందనం స్వీకరించి పరిశీలన కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక వాహనంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్, అడిషనల్ ఎస్పీ ఏఆర్ ప్లటూన్ వారిగా సిబ్బంది యొక్క టర్న్ అవుట్ ని పరిశీలించడం జరిగింది. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ స్వచ్ఛందంగా ప్రజాసేవ కోసం ఏర్పడిన రక్షక దళం హోంగార్డ్స్ అని కేవలం అతి తక్కువ గౌరవ వేతనంతో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా విజయవాడ నగరంలో హోంగార్డ్స్ రక్షణ దళం ఏర్పాటైందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అంచెలంచెలుగా ఎదుగుతూ హోంగార్డులు తమ సేవలను పోలీసులతో పాటు రక్షణ, ట్రాఫిక్, పోలీస్ స్టేషన్ విధులు, డ్యూటీ డ్రైవర్స్ గా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రక్షణగా విధులు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. భారత జాతి గర్వించదగ్గ మహానుభావుడు, మహనీయుడు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు కీర్తించారు. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా జాతి మొత్తం ఆయనకు ఘన నివాళులర్పిస్తుందని స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. శనివారం బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గంలోని పలు వర్ధంతి కార్యక్రమాలలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం మహానుభావుడు అంబేద్కర్ పోరాటాలు చేశారని చెప్పారు. దేశంలో 140 కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛగా ఆత్మగౌరవంతో జీవిస్తున్నారంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణమని చెప్పారు. జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తులలో బిఆర్ అంబేద్కర్ ఒకరని అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ ఎస్సీసెల్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తా ఉంది.
ఏదైతే అణగారిన వర్గాల కోసం, నిమ్మ జాతి వర్గాల కోసం ఆ మహానుభావుడు పోరాటం చేసి వాళ్ళకి హక్కులు కల్పించాడో, ఈరోజు భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛగా తమ ఆత్మ గౌరవంతో బతుకుతున్నారంటే ఆ మహానుభావుడు రచించినటువంటి రాజ్యాంగం. ఆ రోజు రాజ్యాంగం రచించడానికి ప్రపంచం మొత్తం పలు దేశాలు చుట్టి భారతదేశానికి అతి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహామేధావి బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ జాతి గర్వించదగినటువంటి అతి కొద్ది మంది వ్యక్తుల్లో బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఏ ఆశయ సాధన కోసం ఆయన జీవితకాలం శ్రమించాడో ఆ ఆశయ సాధనలో మేమందరం కూడా భాగస్వాములు అవుతాం. ఈ ప్రభుత్వం ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఏ పేద, బడుగు, బలహీన, ఎస్సీ, మైనార్టీ వర్గాల కోసం ఆయన పనిచేశాడో దాన్ని సఫలీకృతం చేసేదానికి చిత్తశుద్ధితో ముందుకెళ్తామని ఆయన వర్ధంతి రోజున ప్రమాణం చేస్తున్నాం. ఖచ్చితంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను, ఈ జాతికి ఆయన చేసినటువంటి సేవలను భవిష్యత్ తరాలకి తెలియజేసేటట్టుగా అందరూ జై భీమ్ అభిమానులు కానీ, అంబేద్కర్ గారి ఐడియాలజీని ఫాలో అయ్యేవాళ్ళు కానీ అందరూ కూడా ఆయన ఈ జాతికి చేసిన సేవల్ని విస్తృతంగా ప్రచారం చేసి భవిష్యత్ తరాలకి తెలియచేయాల్సిన బాధ్యత, ఆ మహనీయునికి గొప్ప నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మా నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సోదరుడు జైపాలు, ఇంకా రాజ్యాంగం ద్వారా దేశ ప్రజల భవిష్యత్తును నిర్ణయించిన ఘనత అంబేద్కర్ కి దక్కుతుందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ కొనియాడారు. భావితరాలకు అంబేద్కర్ గొప్పతనం తెలిసే విధంగా గతంలో జగన్ ప్రభుత్వం 400 కోట్లు ఖర్చు పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్లక్ష్యం చేస్తుందని అవినాష్ ఆరోపించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యోనా రాజు, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా, అవుతు శైలజ, షేక్ ఆసిఫ్, కార్పొరేటర్లు బండి పుణ్యశీల, తంగిరాల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజలందరూ ఆరాధించే మహనీయుడని, ఆయనను విదేశాల్లో కూడా విగ్రహాలు పెట్టి అభిమానిస్తున్నారని తెలిపారు. దేశ ప్రజలకు అంబేద్కర్ దైవము లాంటి వారని, ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి ఆయన అని ఈ సందర్భంగా కొనియాడారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేశారని, వైసీపీ హయాంలో ప్రతి ఒక్క వర్గానికి అండగా నిలిచారని అవినాష్ గుర్తు చేశారు. అయితే ప్రస్తుత కూటమి హయాంలో ఆ పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. భావితరాలకు అంబేద్కర్ గొప్పతనం తెలిసే విధంగా గతంలో జగన్ ప్రభుత్వం 400 కోట్లు ఖర్చు పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జగన్ నాయకత్వంలో అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తామని దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా వైసీపీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 69వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, మా డిప్యూటీ మేయర్స్ అయిన దుర్గా గారు కానివ్వండి, శైలజారెడ్డి గారు కానివ్వండి, పుణ్యశీల గారు కానివ్వండి, ఆసిఫ్ గారు కానివ్వండి, ఎస్సీసీఎల్ జోనల్ అధ్యక్షులు యోనా రాజు గారు కానివ్వండి, పూర్ణ గారు కానివ్వండి, శ్రీను గారు కానివ్వండి, ఎస్సీసీఎల్ ఎన్టీఆర్ జిల్లా విభాగం కానివ్వండి, మా కార్పొరేటర్స్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు మా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు అందరూ గారు పాల్గొని ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారు ఏదైతే ఈ భారతదేశంలో రాజ్యాంగ నిర్మాతగా ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు కల్పించాలని చెప్పని, ప్రతి ఒక్కరి గారు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని చెప్పని రాజ్యాంగం నిర్మించి ఈరోజు భారతదేశానికి ఒక ముందు చూపుగా వ్యవహరించిన గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి గారు సమానం అని చెప్పని చాటి చెప్పిన గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఏదైతే చేసిన కార్యక్రమాలు కానివ్వండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ గారిని ఒక గొప్ప మేధావిగా ప్రతి ఒక్కరి గారు గుర్తిస్తారు.
ఏ దేశం వెళ్ళినా అమిత్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ వచ్చి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు, అలాగే మా డిప్యూటీ మేయర్ గారు దుర్గా గారు, శైలజ గారు, అలాగే ఆసిఫ్ గారు, అలాగే పుణ్యశీల గారు, అలాగే ఎస్సీసెల్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, అలాగే మన పూర్ణ గారు కానీ, కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు అందరం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా గళమైల నివాళులు తెలియజేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు రాజ్యంలో ఆధ్వర్యంలో మరి రోజున రాజ్యాంగమైన మాట దొంగలో తొక్కి ఏదైతే వాళ్ళు కాను మొత్తం కూడా సాగిస్తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారమే రాజ్యాంగం ఏదైతే కొండపల్లిలో మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బాలికోన్నత పాఠశాలలోని విద్యార్థినులకు వరాల జల్లు కురిపించారు. ఆట వస్తువులు, క్రీడా సామాగ్రి కొనుగోలు తన సొంత నిధుల నుంచి 2 లక్షలకు పైగా వెచ్చించనున్నట్లు ప్రకటించారు. మైలవరానికి చెందిన హారిక అనే క్రికెట్ క్రీడాకారిణికి 25,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని తక్షణమే అందజేశారు. అలాగనే ఈ పాఠశాలలో చదివే అన్ని తరగతులు 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు మొదటి స్థానాల్లో నిలిచి ప్రతిభ చూపిన విద్యార్థినులకి 1 లక్ష ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని తెలియజేశారు. దీనితో విద్యార్థినులు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఒక్కొక్క స్కూల్ నుంచి ఉత్తీర్ణత సాధించారో ప్రతి తరగతిలో మొదటి 2-3 తీసుకొని మైలవరంలో బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే అని చెప్పి పెట్టి ఆ బిడ్డల్ని వాళ్ళ తల్లుల్ని తండ్రుల్ని అందరిని పిలిచి ఒకరోజు చాలా పెద్ద కార్యక్రమం చేశారు. మొన్న స్కూల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రేపు వచ్చే విద్యా సంవత్సరంలో ఆ కార్యక్రమం మీ స్కూల్లో జరుగుతారు. మీ స్కూల్ నియోజకవర్గంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన బిడ్డలందరికీ నేను దాదాపుగా 7.5 లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చాను మొన్న ఎగ్జామ్స్ అయి కొత్త ఒకేసారి ఆ కార్యక్రమం ఇక్కడ పెడతాను. ఈ పిల్లలకు సంబంధించి వాళ్ళు క్రీడా సౌకర్యాలు కల్పించడం కోసం వాళ్ళు బాగా ఆడుకుంటా ఉన్నారు. రకరకాల క్రీడల్లో వాళ్ళు రాణిస్తా ఉన్నారు. వాళ్ళకు కావాల్సిన క్రీడా పరికరాలకి నేను వ్యక్తిగతంగా 2 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను. కమిటీకి అందజేస్తాను. తక్షణం అమ్మ మీరు వీటన్నిటితో ఎవాల్యూ చేసేటప్పుడు వాళ్ళు ఇక్కడ ఏం కావాలి, వాళ్ళకి ఏం షార్టేజ్ లేదు. పిల్లలకి 2 లక్షలు కాకపోతే ఇంకో 50,000 ఇస్తే ఇంకో 1 లక్ష ఇస్తారు. అట్లాగే మీ బిడ్డలందరికీ చెప్తా ఉన్నా, ఈ సంవత్సరం మీరు ఎగ్జామినేషన్లో పోయిన సంవత్సరం నేను నియోజకవర్గ స్థాయిలో 10వ తరగతిలో అత్యున్నత ప్రతిభ కనపరిచిన 3 బిడ్డలు, అట్లాగే 9th, 8th, 7th అందరితో ఇక్కడ కార్యక్రమం పెడతా. మీ స్కూల్ నుంచి కూడా టాపర్స్ ఎవరు వచ్చినా మీ స్కూల్ వరకు అన్ని తరగతుల్లో ఇంటర్మీడియట్ నుంచి కింద 6th క్లాస్ వరకు మన దగ్గర ఉంది. 6th to ఇంటర్మీడియట్ క్లాసులో మొదటి 2, 3 మార్కులు తెచ్చుకున్న వాళ్ళందరికీ 1 లక్ష రూపాయలు మీ ఒక్క స్కూల్కే నేను స్కాలర్షిప్ ఇస్తాను. మీలో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడున్న మీలో ప్రతి ఒక్కళ్ళు 1వ ప్లేస్ కోసమే ప్రయత్నం చేయండి. ఈ నెల 11 నుంచి 25 వరకు భాజపా ఆధ్వర్యంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. ఎవరిని నొప్పించకుండా అన్ని పార్టీల మన్ననల్ని పొందిన వ్యక్తి ఆయన. నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారని ఈ సందర్భంగా కొనియాడారు. నగరంలోని ఎంజీ రోడ్డు హోటల్ వివంతాలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మలు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పివిఎన్ మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి 25 వరకు భాజపా ఆధ్వర్యంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. యాత్రకు సంబంధించిన కరపత్రాలు, ఇతర ప్రచార సామాగ్రిని రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తదితరులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. అటల్ ఆశయం మోదీతో సుసాధ్యం పేరిట బస్ యాత్ర నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. వాజ్పేయి శత జయంతి కార్యక్రమాలను గుడ్ గవర్నెన్స్ డేగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. వాజ్పేయి పార్టీలకు అతీతంగా అందరూ గౌరవిస్తారని అన్నారు. మొదటి నుంచి గాంధీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి డిసెంబర్ 25వ తారీఖు ఆయన జయంతి కార్యక్రమం 2024 నుంచి 25 వరకు దేశవ్యాప్తంగా గుడ్ గవర్నెన్స్ డే
ఆయన జన్మదినానికి మనం పేరు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా సుపరిపాలన దివస్ సంబంధించిన అనేక అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఈ యొక్క 100 జయంత్యోత్సవాల ముగింపు కార్యక్రమం. ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి పేరు చెప్తేనే అందరి హృదయాలు కూడా పులకిస్తాయి. పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయన అభిమానిస్తారు. దేశంలో మొదటిసారి కాంగ్రెస్ ఇతర ప్రధానమంత్రి ఎవరైనా అయ్యారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు అవ్వటం జరిగింది. మనకు రావచ్చు మొరార్జీ దేశాయ్ గారు, చరణ్ సింగ్ ఉన్నారు కదా అని చెప్పి. అయితే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ విభేదించి బయటకు వచ్చి ప్రధానమంత్రులు అయ్యారు. కానీ మొదటి నుంచి కాంగ్రెస్ యొక్క విధానాల్ని, ఏ అంశాలనైతే మహాత్మా గాంధీ గారు ప్రవచించారో కాంగ్రెస్ స్వతంత్రం వరకు కూటమి ప్రభుత్వం అమరావతి ల్యాండ్ పోలింగ్ 2.0 పేరుతో చేస్తున్న భూ సమీకరణను రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు వ్యతిరేకించారు. గతంలో సేకరించిన భూములను అభివృద్ధి చేయాలని అన్నారు. భూ సమీకరణ పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అమరావతి ల్యాండ్ పోలింగ్ 2.0 విషయంపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్ తులసిరెడ్డి, గద్దె తిరుపతిరావు, సిహెచ్ బాబురావు, శంకర పద్మశ్రీ, అక్కినేని వనజ, సామాజిక కార్యకర్త వసుంధర, ప్రొఫెసర్ శ్రీ రామచంద్రయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. అన్నతల్లికి కూడు పెట్టలేడు కానీ పిన్నమ్మకు బంగారపు గాజులు చేయిస్తానన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. మొదటి విడతగా సేకరించిన 54,000 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని అన్నారు. రాజధానిలో అభివృద్ధి జరిగిపోయినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు. తీసుకున్న భూములను అభివృద్ధి చేయకుండా రెండవ భూ సమీకరణకు ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమని అన్నారు. అంత ఖర్చు పెట్టగలమా అని ఆలోచించి ఇవ్వాలి కదా. రెండోది, ఇందాక తిరుపతిరావు గారు చెప్పినట్టు అమరావతిలో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ప్రజానికి అందరికీ సంబంధించింది కదా. ఇవాళ నేను ప్రజల పన్నుల రూపంలో చెల్లించే డబ్బు నేను ₹1 కూడా పెట్టను. అమరావతి సెల్ఫ్ సస్టైనింగ్ సిటీ, అప్పు తీసుకుంటున్నాం, కడతాము, రేపు అమ్ముతాము, భారం తొలగించుకుంటాము అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు జరుగుతూ ఉంది. అయితే ప్రభుత్వం అనేది ఒక ధర్మకర్త. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, అటు రాయలసీమ, ఇటు వెనకబడిన ఉత్తరాంధ్ర, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది కదా. మరి అమరావతి ఒక్క రాజధాని నగరంలోనే దాదాపు సీఎం గారి లెక్క ప్రకారంగానే 53,000 కోట్లు ఇదివరకు చెప్పిన లెక్క. అక్కడ చాలా గొప్ప నిర్మాణ దక్షుడు ఉన్నాడు ఒక ఆయన, కన్నబాబు గారు, సిఆర్డిఏ కమిషనర్ గారు. విశాఖపట్నంలో ఒక్క బిల్డింగ్కి 500 కోట్లు ఖర్చు పెట్టినటువంటి నేర్పరి ఆయన యొక్క నాయకత్వంలో ఈ అమరావతిలో వేసే రోడ్లు, అమరావతిలో 29 గ్రామాల్లో 29,442 మంది రైతులతో సేకరించింది 34,823 ఎకరాలు ప్లస్ గవర్నమెంట్ భూమి 18,925 ఎకరాలు, రెండు కలిపితే 53,745 ఎకరాలు. తొలి విడతలోనే ఉండేది 53,745 ఎకరాలు. తెలంగాణలో ఉండేది అన్నీ కలుపుకున్నా 300 ఎకరాలు, ఒక సచివాలయం అయితే 28 ఎకరాలు, మంది 53,745 ఎకరాలు. ఇది చాలక మళ్ళీ వచ్చేసి అమ్మకు అన్నం పెట్టిన ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారుగాలు చేస్తున్నట్లు దానికే మొదట్లో తీసుకున్న దానికే దిక్కు లేకుండా పోతే మళ్ళీ ఇప్పుడు రెండో విడతనే జీవొచ్చారు. కానీ గతంలో చెప్పడము మళ్ళీ విడత కింద 44,677 ఎకరాలు. అందులో ఇప్పుడు జీవో ఇచ్చింది, జీవో ఎంఎస్ నెంబర్ 252 మన 2వ తారీఖున ఇచ్చారు. దీంట్లో రైతుల భూమి, పార్లమెంట్ లో 25 మంది లోక్సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్న పార్లమెంట్ సమావేశాల్లో మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకరు మాట్లాడటం లేదని ఏపీసీసీ చైర్మన్ వైఎస్ షర్మిలారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ విభజన హామీలను మరిచి మోడీ ప్రసంగాలను బుద్ధిగా వింటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఏపీసీసీ చైర్మన్ వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్రరత్న భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు మోడీ జపం చేస్తున్నాయని చెప్పారు. పార్లమెంట్లో 25 మంది లోక్సభ సభ్యులు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్న రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడటం లేదని తెలిపారు. వారికి పదవులు అనుభవించడం మీద ఉన్న శ్రద్ధ ఏపీ ప్రయోజనాల మీద లేదని అన్నారు. పేరుకు మాత్రమే టీడీపీ, వైసీపీ, జనసేన ఎంపీలుగా ఉన్నారని, కానీ వీరంతా బీజేపీ చేతిలో కీలు బొమ్మలుగా, మోడీ చేతిలో రబ్బర్ స్టాంపులుగా ఉన్నారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, ఇలా ఎన్నో హామీలు ఉన్నాయని, వాటిని సాధించడంలో ఎంపీలు పూర్తిగా వైఫల్యం చెందారని తెలిపారు. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి, 69వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఇప్పుడు ఢిల్లీలో వింటర్ సెషన్స్ జరుగుతున్నాయి, పార్లమెంట్ జరుగుతోంది. మన రాష్ట్రానికి సంబంధించి 25 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అంటే మొత్తం 36 మంది ఎంపీలు ఉన్నారు. కనీసం ఈ సెషన్లోనైనా మన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడతారేమో అని ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, ఎదురు చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటికీ మన రాష్ట్ర ఎంపీలు చాలా బుద్ధిమంతులుగా చక్కగా కూర్చుంటున్నారు. మోడీ గారు మాట్లాడితే చప్పట్లు కూడా కొడుతున్నారు. ఇప్పటికీ మన విభజన హక్కులు నెరవేరక 11 సంవత్సరాలు అయిపోయింది. మరి విభజన హామీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అన్న విషయం మన ఎంపీలకి నిజంగానే గుర్తులేదో. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి పి కృష్ణయ్య, ఐపీఎస్ అధికారి జి గోపీనాథులపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను యాదవ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ కులాలకు చెందిన వ్యక్తులను చిన్నగా చూడటం జగన్కి అలవాటైందని అన్నారు. చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఈరోజు యాదవ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి పి కృష్ణయ్య, ఐపీఎస్ అధికారి జి గోపీనాథులపై జగన్మోహన్ రెడ్డి అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యాదవ సంఘ నాయకుడు పడాల గంగాధర్ మాట్లాడుతూ బీసీ వర్గాలను చిన్నచూపు చూడటం జగన్ కి అలవాటైపోయిందని మండిపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై అవహేళన చేయటం రాజకీయ అహంకారానికి నిదర్శనమని విమర్శించడం జరిగింది. సమాజానికి సేవ చేస్తున్న అధికారులపై ఇలాంటి వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కాదని అన్నారు. అదేవిధంగా కృష్ణయ్య మరియు గోపీనాథులపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్నాల బాలాజీ, గోగుల గోపి, ఏసు నరసింహారావు, కాకర్ల రవి, కాసుల శ్రీనివాసు, సిరా ప్రసాదు, ఉప్పు శివకాంత్, దేవుల శ్రీను, వేముల వెంకట్రావు, మరి రమణ తదితరులు పాల్గొన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఐఏఎస్ అధికారులని, ఐపీఎస్ అధికారులని వాడు వీడని సంబోధించడం జరిగింది. ఒక సామాన్య బీసీ సామాజిక వర్గానికి చెందిన పి కృష్ణయ్య గారు మన రాష్ట్రానికి యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఎన్నో సేవలు అందించి ఆయన మా యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అని మేము చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. అలాంటి వ్యక్తిని అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే సీనియర్ ఐపీఎస్ అధికారి ఒక అతను జట్టి గోపీనాథ్ గారి మీద కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసి వాడు వీడని సంబోధించడాన్ని మేము తీవ్రంగా యాదవ సామాజిక వర్గం అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రోజున ఐఏఎస్లు, ఐపీఎస్లు అంటే సమాజానికి ఉన్నతమైన సేవలు అందించే అధికారులుగా గుర్తించడం జరుగుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన తప్పులకి, ఆయన చేసిన నాయకులు చేసిన తప్పులకి ఆయన ఓకే సమాధానం చెప్పలేక అహంకార ధోరణితో ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రేపొద్దున్న విషయం నిన్న జగన్ రెడ్డి చేసినట్టు వ్యాఖ్యలు ఒక బీసీ సామాజిక వర్గం చెందినట్టు ఐఏఎస్ ఆఫీసర్లకి
ఒక ఉద్దేశపూర్వకంగా చెప్పడం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అనేది ఒక సామాజికంగా వెనకబడిన వాళ్ళు అయినా సరే ఒక సమాజానికి ఉపయోగపడాల్సిన వ్యక్తుల్ని వాడు వీడు అనేది ఎంతవరకు కరెక్ట్. ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయబట్టే జగన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చారు. ఇక ముందు ఇదే విధంగా ఉంటే 11 కాదు కదా 1 వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి బీసీల కార్పొరేషన్లో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్లో ఏం ఉపయోగం? ₹1 ఇవ్వనటువంటి కార్పొరేషన్లు ఇచ్చి ఒక ప్రజలకు ఎటువంటి ఒక సమాధానం చెప్పినటువంటి వ్యక్తి, ఒక సీఎంగా చేసిన వ్యక్తి ఈరోజు ఒక బీసీలకు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఇలాంటి ఒక అహంకార ధోరణితో మాట్లాడడం అనేది సరైనది కాదు. ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు ఈసారి చేస్తే ఒక బీసీ నుంచి కానీ ఒక యాదవ సమాజం నుంచి కానీ ఇలా అనడం మూలంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రిపీట్ అయితే కనుక జగన్ రెడ్డికి చాలా పెను సవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే విధంగా మంచిగా ఒక ప్రతిపక్ష హోదాలో దేశం గర్వించదగ్గ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని దళిత నాయకులు కొసనం కోటేశ్వరరావు, ఎలీషాల పాపారావు కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకే కృషి చేస్తూ ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని వారు పిలుపునిచ్చారు. మాచవరంలో కనపర్తి మురళి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దళిత నాయకులు కొసనం కోటేశ్వరరావు, ఎలీసల పాపారావు, యారం రామారావు, యారం వెంకటేశ్వరరావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా కొనియాడారు. ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుచాడలు నడుస్తూ అంబేద్కర్ ఆశయ సాధనకే కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చందా కిరణ్, తేజ గోవాడ, ప్రసన్న కుమార్, అంబటి వెంకటేశ్వరరావు, సాలి రాంబాబు మరియు బీసీ నాయకులు రాజాన గణేష్ తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మన మాచవరం దళిత యువత ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఎంతో హర్షణీయం. ముఖ్యంగా అంబేద్కర్ గారు ఆశయ సాధన, ఆలోచన విధానం అనేటువంటి 2 ముఖ్యాంశాలని ఈరోజు యువత బాగా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు ఆశయాలు సాధిస్తాము, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి ఆ మాటని ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఏంటి, అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటి అనేటువంటి ఈ 2 క్వశ్చన్ మార్క్ మనంతరం మనం వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఏంటంటే గతంలో మనం ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి అంటరాని వారిగా ఉండి చదువుకోవడానికి గుళ్ళలో ప్రవేశం లేకుండా ఇన్ని రకాలు ఆఖరికి మంచినీళ్ళు తాగేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి ఉద్దేశాలు చాలా వాటన్నిటిని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధిగమించి చెరువు ఉద్యమం, పహాడ్ చెరువు ఉద్యమం. అందరికీ నమస్కారం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమం మాచవరం యువత ఆధ్వర్యంలో, పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుంది. ఈరోజు ఇక్కడ జరుగుతుంది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన మన కోసం ఎన్నో త్యాగాలు చేసి భారత రాజ్యాంగాన్ని అప్పచెప్పడం జరిగినది. ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన కుటుంబాన్ని కూడా మన కోసం త్యాగం చేసి ఆయన మరణించడం జరిగింది. ఆయన లేకుంటే మా పరిస్థితి ఏం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచవరంలో ఉన్న పెద్దలు మరియు మన యువతంతా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? ఆయన మహనీయుడు. అంబేద్కర్ గారి గురించి మనం గుర్తు చేసుకోవాలి. ఈ విధంగా ఏంటంటే అంబేద్కర్ గారు చెప్పిన ఆశయ సాధనలు కానీ ఆయన విధానాలు ఏ విధంగా పాటించాలి, ఆయన ఏం చేశాడు, మన స్వేచ్ఛ హక్కు కోసం, మన స్వతంత్రం కోసం ఏం చేశాడు. అలాగే ఈ దేశంలో బ్రిటిష్ వారు స్వతంత్రం రాకముందు ఎంత ఇబ్బంది పెట్టారో, స్వతంత్రం వచ్చిన తర్వాత మాకు కనుక నిజమైన స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అత్యధిక దేశాల్లో ఉన్న విగ్రహం ఏదైనా ఉందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిదని మేము గర్వంగా చెప్పుకున్నాం. ఎందుకంటే ప్రపంచ మేధావి ఆయన. చాలా మ్యూజియంలో కానీ చాలా యూనివర్సిటీలో కానీ ఆయన విగ్రహం పెట్టి ఆయన గొప్పతనం గురించి తెలుసుకున్నాం. అలాగే ఈ దేశంలో ఉన్న దళితులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, స్త్రీలు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఇంత స్వేచ్ఛగా కానీ, మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నా కానీ, మనం ఉద్యోగాలు కానీ, మన అవకాశాలు కానీ కలుగుతున్నాయి అంటే అది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్లే. అంతే. దళిత యువకులు అలాగే పెద్దలు, అంతేకాకుండా ముస్లిం సోదరులు కూడా ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు
దళితులకు మరియు ముస్లింలకి ప్రమాదకరమైనటువంటి ధోరణులు మనం చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ మనం కొన్ని సంఘటనలు కూడా చూస్తూ ఉన్నాం. వీటన్నిటి మీద మనం అనుభవం తీసుకుని ఆలోచించుకుని దళితులు ముస్లింలు కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి భవిష్యత్తు అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఆనాడు అంబేద్కర్ పడినటువంటి ఎన్నో బాధలు ప్రతిదీ జీవితంలో అడుగు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అడవిని నమ్ముకొని బతికే గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగేలాగా యంత్రాంగం పనిచేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశం. గిరిజనుల ఆదాయ మార్గాలు పెంచాలని, దానికి తగినట్లుగా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని దిశానిర్దేశం. సంగీత ప్రపంచంలో గురు శిష్య పరంపర కొనసాగిస్తూ మనం ఆస్వాదించే సంగీత సాహిత్య వారసత్వాలను భావితరాలకు అందించాల్సిన అవసరం మనందరిపై ఉందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. కళారూపాలపై నేటి తరంలో అనురక్తి కలిగించాలని, కూటమి ప్రభుత్వం కళారూపాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచిస్తుందని వ్యాఖ్య. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తమ బాధను వ్యక్తం చేసిన భవానీపురం 42 ఫ్లాట్ల బాధితులకి న్యాయం చేసేలాగా కార్యాచరణ చేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడి. వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.